రాజకీయం మొత్తం కూడా విశాఖ క్యాపిటల్ అవ్వబోతుంది. ఎంపీ స్థానం అనేది 2 పార్టీలకి ప్రధానం కాబోతుంది. టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి. కాబట్టి ఈసారి ఎంపీ అభ్యర్థిగా ఒక బీసీ మహిళ బొత్స ఝాన్సీ గారు, గతంలో ఓడిపోయిన అభ్యర్థి భరత్ గారికి, ఇద్దరికి 2 పార్టీలు ఇచ్చారు. ఇద్దరు బలమైన క్యాండిడేట్లు. ఎవరు గెలుస్తారనేది చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విశాఖ ప్రజలుగా మీ అభిప్రాయం చెప్తండి. ఎవరు గెలబోతున్నారు, ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే జనరల్గా ఏంటంటే ఎంపీగా చేసే అనుభవం బొత్స ఝాన్సీ గారికి ఉంది. అలాగే లాస్ట్ టైం 2 టైమ్స్లో కూడా ఆవిడ విజయనగరం ఎంపీగా గెలిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అడిగారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3,000 కోట్ల అప్పుతో ఇది ఉంది. దాన్ని కన్సిడర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లోని పార్లమెంట్లోని ఆవిడ అడగడం జరిగింది. అంటే గొంతు ఇప్పేవాళ్ళు కావాలి. మన విశాఖపట్నం క్యాపిటల్ అవనివ్వండి, లేదా ఇంక వేరే అవనివ్వండి, విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం కానీ, విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలు ఇంకా మంచి డెవలప్ అవ్వడానికి కానీ, లేకపోతే ఉండి పరిశ్రమలు వచ్చి ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపాలన్నా ఒక గొంతుకు అనేది, స్ట్రాంగ్ గొంతుకు అనేది అవసరం. అంటే పార్టీలు పక్కన పెట్టినా సరే వ్యవహార రీత్యా ఈవిడికంటూ ఒక నాలెడ్జ్ ఉంది, అంటే సబ్జెక్ట్ ఉంది. అంటే ఇంతకుముందు చేసి ఉన్న అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఏమున్నాయి, ఏంటి మంచి చెడ్డ అనేసి. అలాగే ప్రజా సమస్యల మీద ఆవిడకి కొంత అవగాహన కూడా ఉంది. భరత్ గారు కూడా ఆయనకు కూడా అవగాహన ఉంది. కానీ ఆయనకున్న అవగాహనకి ఈవిడకున్న ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉంది. భరత్ గారు రీసెంట్లీ వచ్చిన ఆయన ఇవన్నీ క్యాల్కులేట్ చేయగలండి. ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది, మనవాడు ఫ్రెష్, ఇవన్నీ చూస్తారా? ఓన్లీ టీడీపీ చంద్రబాబు జగనే చూసి ఓటేస్తారా? చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని చూసి ఓటేసే రోజులు ఇప్పుడు పోయాయి. ఎందువల్ల పోయాయంటే ఇప్పుడు అందరూ కూడా ఓటర్ అనేవాడికి ఏంటంటే నాకు ఏంటి బెనిఫిట్ ఉంది, గవర్నమెంట్ నుంచి నేను ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి, నేను గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి గవర్నమెంట్ నుంచి రిటర్న్గా నాకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ని నేను ఏ గవర్నమెంట్లో నేను పొందగలుగుతున్నాను అని ఓటర్ చూస్తున్నాడు. ఓటర్ అనేవాడు ఆ రోజు ఏదో జరిగిపోతుంది ఓట్లు వేసేస్తున్నాం అని కాకుండా విజ్ఞప్తిలో ఓటర్స్ కూడా చాలామంది ఏంటంటే నా ఉన్న ఏరియాలోని ఏ పార్టీ అయితే, ఏ వ్యక్తులు అయితే నాకు డెవలప్మెంట్ చేసి చూపించగలుగుతున్నారో, నా అవసరాలను తీరుస్తున్నారో, అంటే నాకున్న అవసరాలు, ప్రజల అవసరాలు తీరుస్తున్నారో ఆ పార్టీని కూడా చూసే ఓటేయడం జరుగుతుంది. అది ఇంతకుముందు ఏంటంటే నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని చూసి ఓటేసే రోజులు అనేది ఈరోజు లేదు, ఈరోజు కనిపించట్లేదు. అంటే ఆయన తాలూకా ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు సరిపోవట్లేదు. బొత్స ఝాన్సీ గారు ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తారంటారా విశాఖ ప్రజలు? మరి బొత్స ఝాన్సీ గారు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారని కూడా చెప్తున్నాను. ఆవిడ విశాఖ అంటే స్థానిక మహిళని కూడా చెప్పగలుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అనేది ఎలాగ వస్తుందంటే ఇక్కడున్న సమస్యని ఆవిడ వేరే విజయనగరంలో ఎంపీగా ఉన్నా సరే విశాఖపట్నంలో ఉన్న సమస్యని పార్లమెంట్లో లేవనెత్తారు. అంటే మన సమస్య ఎక్కువ ఉండేది ఏంటంటే స్టీల్ ప్లాంట్. అంటే ఈ మధ్య కాలంలో, ఈ 5 సంవత్సరాల కాలంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందో ఆ నిర్ణయాన్ని బ్యాక్ తీసుకోమని అన్ని పార్టీ వాళ్ళు కూడా ఏదో చెప్తున్నారు. కానీ ఈవెన్ రీసెంట్లీ మోడీ గారు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఏం చేస్తానని కూడా చెప్పలేదు. ఈవెన్ ఎంత ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా దానికోసం ఒక మాట కూడా మోడీ గారి సమక్షంలో ఎత్తలేదు. దానికోసం ఏంటనేది కూడా ఆయన మోడీ గారి నుంచి రిటర్న్గా తీసుకోలేదు. అంటే రిటర్న్ కానీ కాదు, ఓరల్గా కూడా సభాముఖంగా కూడా తీసుకోలేదు. కానీ వీళ్ళేంటంటే లాస్ట్ టైం కూడా మా సమస్యలు ఏమున్నాయో మీరు పరిష్కరించండి, మేము వంశాల వారీగా మీకు మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పుడున్న బొత్స ఝాన్సీ గారు ఉన్న పార్టీ వాళ్ళు చెప్పారు, వైసీపీ వాళ్ళు చెప్పారు. అంతే తప్పించి మేము పలానా దీని మీదే మాకు కావాలి, మా సమస్యలు తీర్చండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఈ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. తెలుగుదేశం ఉన్న నాయకులు కానీ, ఆయనున్న చంద్రబాబు నాయుడు గారు కానీ అలా అడగలేకపోతున్నారు. భరత్ గారు చిన్నవాడేం కాదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేటే. భరత్ గారు కూడా అన్ని తెలిసిన వాళ్ళే. కానీ భరత్ గారు కన్నా ఝాన్సీ గారు బెస్ట్ ఆవిడకే. కాబట్టి పర్లేదండి, గ్రౌండ్ లెవెల్లో ఆవిడకి తెలిసి, గ్రౌండ్ లెవెల్లోని బొత్స ఝాన్సీ గారు అని ఆవిడకి చాలా వరకు కూడా అంటే ఆ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఒక ఇది ఉంది. ఒక సౌత్ అయినా కాదు, విశాఖపట్నం ఉన్న మొత్తం 4 ఉన్న ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్లోను కూడా ఆవిడకి, అలాగే గాజువాకలో కూడా ఒక మంచి ఇది ఉంది, ఇమేజ్ ఉంది. తెలుగుదేశంకి ఉన్నది,
కానీ ఎడ్జ్ అనేది ఏంటంటే ఈవిడికుంది బస్స పబ్లిక్గా మీరు గెలిపించుకుంటారు. పబ్లిక్గా అంటే పబ్లిక్ మా మీద ఉన్న మాకున్న సమస్యలని అవగాహనతోటి గెలిపిస్తారు అంటే అంటే ఆ సమస్యను తీరుస్తారని నమ్మకంతో అవన్నీ మేము గెలిపించుకుంటాం. 100% గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయంటారు. మ్యాక్సిమం